హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 99 టీవీ చూసే జన సైనికులు, వీర మహిళల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని నేను చాలా సార్లు హెచ్చరించాను. నా టీవీని చూడమాకండి దయచేసి. ఆ టీవీని చూస్తే జన సైనికులకి ఆవేశం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు అలా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రసారాలు చేస్తారండి. వాళ్ళేమంటారంటే ఆ కందుకూరులో జరిగిన సంఘటన గురించి అది ఒక కులం మీద జరిగిన దాడిగా చూపిస్తున్నారు తప్పితే, ఒక అమానుషంగా ఒక వ్యక్తిని చంపారు. ఆ చంపడం తప్పు. చంపిన విధానం తప్పు. అంత కష్టపడి చంపాల్సిన అవసరం ఏముంది? ఇది హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించలేదు అని మాట్లాడొచ్చు. కానీ అట్లా కాకుండా పర్టిక్యులర్‌గా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడడం చాలా బాధ అనిపించిందండి నాకు. ఎందుకంటే ఆయనకేమో కులం వద్దు, నీకు అన్ని కులాలు నావి అంటాడాయన. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారే కాపు కులం బట్టి జనసేన కాపు పార్టీని ముద్రేయడానికి అసలు ఆయన లేకపోయినా ముద్ర వేస్తున్నారు ఆల్రెడీ. ఈ 19 టీవీ దానికి ఆజ్యం పోస్తుంది. వాళ్ళు చేసే పని అదే. నేను అదే చెప్పాను. 19 టీవీ చూడొద్దు దయచేసి. దాన్ని అవాయిడ్ చేయండి. దాన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయమని చాలా సార్లు మొత్తుకుంటూ చెప్పాను నేను. ఇంకొకసారి చెప్తున్నాను మీ అందరికి. 19 టీవీని చూడడం మానేయండి. మీ అందరికీ బీపీలు పెరగవు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచన చెయ్యరు మీరు. ఎప్పుడు మీరు వింటే పవన్ కళ్యాణ్ మీటింగ్‌లు మాత్రమేనండి. ఇటువంటి దిక్కుమాలిన ఛానెల్‌లు చూడొద్దని మొత్తుకుంటున్నాను. ఇంకోసారి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 99 టీవీ అంటే జగన్, కేసీఆర్‌ల కోసమే పనిచేస్తుంది. మీకు చాలా సార్లు చెప్పాను ఆ విషయం. 99 టీవీ అంటే జగన్, కేసీఆర్ టీవీ అది. వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళు ఎటువంటి వ్యక్తులంటే మీకు ముద్రగడ రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ. హరిరామ్ జోగి గురించి చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారికి సేవ చేయాలి, పవన్ కళ్యాణ్‌కి సహాయం చేయాలి, కాపు కులానికి సహాయం చేయాలంటే చక్కగా వచ్చి సలహాలిచ్చి ఆయనతో పర్సనల్‌గా మాట్లాడి చేసుకోవచ్చు. అలా చేయరు వీళ్ళు. ఏమంటే పోటుగా లెటర్‌లు రాస్తారు. లెటర్ రాయడం అర్థం ఏంటండి? వాళ్ళకి సలహా అనేది బయటికి రాస్తే ఏంటి అర్థం అది? 10 మంది తెలిసేటట్టు. అంటే ఏంటి? ఇది ఒక సమస్యగా చేయాలి. పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టాలి. లెటర్‌లు అంటే అదే. ఎందుకు చెప్తున్నానంటే ముద్రగడ రెడ్డి, హరిరామ్ జోగిల్లాగే ఈ 99 టీవీ కూడా అటువంటిదేనండి. అలాగే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తుంటది. పవన్ కళ్యాణ్ గారిని బహిర్గతం చేస్తుంటదండి. ఆ టీవీల్లో డిబేట్లు పెడతారండి. ఆ బ్రహ్మాయినాయుడు ఏమి చేయలేడు, నిస్సహాయుడు. ఆ వర్మ ఉన్నాడు ఎదవవాడు. వీళ్ళిద్దరూ కలిసి పోటీపడి ఆ పనికిమాలిన ప్రపంచంలో ఎక్కడ దొరకనట్టు ఒక పనికిమాలిన ఎదవలను తీసుకొచ్చి పెడతారు. ఆ వెంకటరెడ్డి అని ఒకడు, కేఎస్ ప్రసాద్ అని ఒకడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి, ఇప్పుడు కొత్తగా వంగవీటి నరేంద్ర. వీళ్ళు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గురించి ఒక మంచి మాట చెప్పారండి వీళ్ళు? ఇప్పుడు నువ్వు ఇంత ఇంత మొత్తుకున్నావా 99 టీవీ? మరి పవన్ కళ్యాణ్‌కి సజ్జమూలు ఇప్పించారు కదా! దాని మీద డిబేట్ ఎందుకు పెట్టలేదు నువ్వు 99 టీవీ యాజమాన్యం? ఎందుకు పెట్టలేదు? ఉద్దానంకి ఇంత చేశాడే, ఉద్దానం ఇంత జరిగిందే అని దాని మీద ఎందుకు డిబేట్ పెట్టరు మీరు? అది మంచి పనులు చేశాడు పవన్ కళ్యాణ్ చెప్పరు మీరు. ఎక్కడో గొడవ జరిగితే ఒక పర్సనల్‌గా గొడవ దాన్ని పట్టుకొని హైలైట్ చేసి, నిజమే మీరు ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది. మీరు సహాయం చేస్తా దాన్ని వెలుగులోకి తెచ్చారు. అన్నీ ఒప్పుకుంటా. కానీ చెప్పే విధానమే, మీరు తీసుకొచ్చే విధానమే. జనసేన పార్టీ ఏంటి సంబంధం? జనసేన పార్టీకి ఏం సంబంధం ఇది? ఆ వంగవీడు నరేంద్ర మాట్లాడతాడు నిన్న వర్మ నీ టీవీ డిబేట్‌లో. సారీ బ్రహ్మనాయుడు పెట్టాడు టీవీ డిబేట్‌లో. ఆడు మా వంగవీడు నరేంద్ర మాట్లాడతాడు పెద్ద పోటుగాడిలాగా. అతను మాట్లాడుతున్నాడు. అతను ఎవరో రమేష్ ఎవరో జనసేన అతను బట్టి నీ వయసు ఎంత అట. ఏంటి బోలెడు వయసు ఎందుకు నీకు నరేంద్ర? నీ వయసు ఎంత? వయసుతో పనేంటి ఇక్కడ? మనం మాట్లాడే మాట కరెక్ట్‌గా ఉండాలి. ఆ అబ్బాయి చక్కగా చెప్పాడు. నీలాగా నేను 100 పార్టీలు మారలేదు. నా ప్రాణం ఉన్నా పోయినా ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్‌తో ఉంటాను నేను అన్నాడు. అది అభిమానం అంటే. నీదేంటి అభిమానం? వంగవీటి రంగా గురించి మాట్లాడుతున్నావు నువ్వు. వంగవీటి రంగా గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదు అసలుకి. మీరెవరు అనర్హులు మీరు. నీ తమ్ముడు నీ తమ్ముడు అన్న ఇంటాడు వంగవీటి సంతకమారు. అతను వంగవీటి రంగా గారు అనుచరుడంటే రాధారంగాలు అనుచరుడంటే అతను. నువ్వెందుకు పనికిరావు? నువ్వు స్వార్థపరుడివి. నువ్వు మారుతావు నరేంద్ర. ఇటువంటి నరేంద్రలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఏం సంబంధం అంటే ఇది?
నిన్న ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మేము మాట్లాడాము. అదేదో అప్పులు తీసుకుని రివర్స్ దాంట్లో గొడవలు తప్పితే ఏం లేదు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము. వాళ్ళ ఆస్తులు జప్తు చేశాము. ఇవన్నీ కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కలిసి ఏం అవసరం మీరెవరు అసలకి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడానికి, జనసేన పార్టీకి మాట్లాడడానికి మీరెవరు? జనసేన పార్టీకి దీనికి సంబంధం ఏంటి? నరేంద్ర మాట్లాడతాడు, బ్రహ్మనాయుడు నువ్వు పక్కనే ఉన్నావు నువ్వు. వాళ్ళు జనసేన కార్యకర్తల చనిపోయిన వ్యక్తి అతని తమ్ముళ్ళు. వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలే. నేను చెప్తా. నేను నిజ నిర్ధారణ చేసి కనుక్కున్నాను. డీటెయిల్స్ అని కనుక్కున్నాను. ఇప్పుడు వీడియోలు చెప్తాను నేను. విను. బ్రహ్మనాయుడు, వర్మ, 19 టీవీ యాజమాన్యం వినండి. మీరు ఆ పనికిమాల ఎదవలను తీసుకొచ్చి ఎప్పుడు పెడుతున్నారు టీవీ డిబేట్లో ఎదవలందరినీ, ఆ వెంకటరెడ్డిని, ఆ తెలకపల్లి రవిని, కేఎస్ ప్రసాద్ని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొత్తగా వంగవీటి వీళ్ళందరూ ఎప్పుడు తెచ్చిపెడతారో మీరు ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమే. ఇది నేను ఒప్పుకోను. ఇది ఖచ్చితం. ఇది నిజం. నేను ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు జన సైనికుల వీరమహిళారా. ఇప్పుడు ఈ విషయం మన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా చేస్తున్నారు కదా, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ప్రతి ఒక్కరి వ్యక్తిను. దాస రాము కావచ్చు, ఆమంచి సాములు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి కులం మీద అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళ కులం కాపు కులం కనుక కాపు కులం మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు. కాపు కులం బాధ ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఆ యొక్క ఆ చనిపోయిన వ్యక్తి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు పరిస్థితి నిజంగానే చాలా బాధాకరమైంది. చిన్న వయసు, భార్య చిన్నది. ఆ బాబు పాప ఒక పిల్లవాడు బాబు. చాలా చిన్న వయసు. అమ్మాయి వయసు చిన్న వయసు. వాళ్ళ బతుకు ఏం కావాలండి? వాళ్ళ జీవితం ఏం కావాలండి? నిజమే. దీనికన్నిటికీ నేను బాధపడుతున్నాను. నేను వ్యక్తిగతంగా బాధపడుతున్నాను. కానీ దీన్ని మీరు మొత్తం డైవర్ట్‌గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. దీనికి 19 టీవీ వాళ్ళు ఎప్పటికీ కూడా క్షమకి పనికిరారు వాళ్ళు 19 టీవీ వాళ్ళు. నేను నిజ నిర్ధారణ చేశాను. నేను కనుక్కున్నాను. డీటెయిల్ మీకు చెప్తాను. ఎందుకంటే అది వాళ్ళు ఉండే ఊరు పేరు దారకానిపాడనే గ్రామం, కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలంలో దారికానిపాడనే ఊరిలో వాళ్ళు ఉంటున్నారు. ఈ చంపిన వ్యక్తి కూడా అదే ఊరు. ఈ చనిపోయిన వ్యక్తి కూడా అదే ఊరు. ఈ చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. పనిచేస్తున్న సందర్భంలో ఆల్రెడీ కొంతకాలం క్రితం ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోతే తన భార్య సెల్ ఫోన్ నుంచి ఈ యొక్క చంపిన వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా లేటుగా వస్తాను పనికని చెప్పాడు. అప్పుడు తెలుసుకున్నాడు. భార్య ఫోన్ తెలుసుకుని ఆ భార్యకి చెత్త మెసేజ్ పెడుతూ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. అది చూసి తెలుసుకుని ఈ ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళి వాడి ఇంటి మీదకి, ఎవరైతే ఇప్పుడు హత్య చేశాడో హరిశ్చంద్ర ప్రసాద్ అనే చౌదరి, అతని ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడితే పోలీసులు తీసుకువెళ్ళి ఇద్దరిని సర్ది కేసు పెట్టకుండా పంపించేశారు. కానీ వాళ్ళకి అహంకారం ఉంటుంది కదా, డబ్బులు ఉన్నాయి, మీరు చెప్పినట్టు పార్టీ మాది, పార్టీ మా పార్టీ ప్రభుత్వం మాది అని ఉంటుంది కదా. అహంకారం నేచురల్గా ఉంటుందండి. అది మనం కొత్తగా ఏం లేదు, వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది. కానీ ఈ గత 5 సంవత్సరాలు పడుకున్నారు. ఎక్కడ పడుకున్నా ఎవరు తెలీదు. 2019, 2024 దాకా ఈ చౌదరీలు ఇవన్నీ ఉండవు. ఎక్కడ పడుకున్నది ఎవరు తెలియదు అసలు ఎవరన్నా చౌదరి అని చెప్పుకోవడం కూడా భయపడి వచ్చేవాళ్ళు. ఇది వాస్తవం. అంత పరిస్థితి నుంచి మిమ్మల్ని ఒడ్డున పడేశాడు పవన్ కళ్యాణ్ గారు. అంతవరకే. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన పుట్టిన కులం ఒడ్డున పడేసింది. ఇది వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్యన వాడు ఎదవ అమ్మాయి మీద చూపు పడివాడు, అమ్మాయి కోసం అని చెప్పి చేస్తే అది దాని మీద వాడు అబ్బాయిని హత్య చేయడం తప్పది, చాలా తప్పండి. వాడికి ఆ కోరిక కలగడం తప్పు. వాడికి ఆ పైగా నేను ఎంక్వైరీలకు తెలుసుకుందంటే నాకు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ తల్లి వాడు చిన్నప్పుడే వాళ్ళ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయిందటండి ఎక్కడికో. అంటే ఏంటి, అంత బాధ్యత లేని కుటుంబం అది.
హరిశ్చంద్ర ప్రసాద్ తల్లి తన తండ్రిని వదిలిపెట్టి, బిడ్డను వదిలిపెట్టి ఎప్పుడో బయటికెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకని? ఈ ఎదవలని తెలిసి. తండ్రి ఎదవని తెలిసి. అటువంటి ఎదవ తండ్రిది కొడుకే తల్లి లేకుండా ఎలా పెరిగాడికి వీడు అంత ఎదవే. అందుకే వాళ్ళిద్దరూ ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేశారు. ఖచ్చితంగా ఆ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అతనికి, అతని భార్యకి, అతని పిల్లలకి న్యాయం జరగాలి. ఇది వాస్తవం. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. దాని మీద మనం మాట్లాడదాం. ఎవరన్నా మాట్లాడదాం. దాసరి గారు, ఆమంచి స్వాములు, మీరు పవన్ కళ్యాణ్ తీసుకురామకండి, ఇక్కడ జనసేన తీసుకురామకండి. మీరు మాట్లాడితే మా కులం అని మాట్లాడండి, తప్పులేదు అందులో. మా కులం, మా కాపు కులం తక్కువ చేస్తారని మాట్లాడండి, అంతవరకే. మా కులం అన్యాయం జరగనండి. ఎందుకంటే ఇది ఇలాగే ఎవరైనా హత్య చేయబడితే, హత్య జరిగితే వాలిపోయి మీరన్న వెంటనే 1,00,000, 10,00,000, 50,00,000, కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే కూలీలు కదా వీళ్ళు కూడా ఒక స్థాయి నాయకులైతే, మీరు అన్నట్టు చచ్చిపోయిన వ్యక్తి కూడా, చనిపోయిన ఆ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కూడా ఒక వ్యక్తి, ఒక లెవెల్ నాయకుడైతే ఖచ్చితంగా జరిగాయి, ఇవన్నీ జరిగాయి. కాకపోతే వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు ఆ దారకానిపడి గ్రామం, అటు కమ్మవారు ఉన్నారు, కాపులు ఉన్నారు, ముఖ్యంగా యాదవులు ఆ ఊరిలో ఎక్కువ మెంబర్స్, యాదవ కుటుంబాలు ఎక్కువ. ఆ యాదవులు అంటున్నారట, నాకు తెలిసింది, నేను నిజంగా వెళ్తే నాకు ఎంక్వైరీ చేసి నాకు తెలిసింది ఏంటంటే, ఇదే కానీ మాకు జరిగితే మేము వాటికి వేసేసేవాళ్ళం అని. ఏముంది, తేడా ఏముందండి? నాలుగుతో మాట అనేస్తారు కదా. ఎవరికైనా సరే తందాకు వస్తే తెలుస్తుంది. మాట అనడం చాలా తేలిక. అది తప్పండి. అది ఎవరు ఏం చేయకూడదు. పెద్దానికి చట్టం ఉంది, చట్టం ప్రకారం వెళ్తుంది. చట్టం ప్రకారం చేయనప్పుడు అప్పుడు మనం ధర్నాలు చేసి ఏం చేసినా చేయొచ్చు, తప్పులేదు. న్యాయం కోసం పోరాటం చేయొచ్చు. అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇట్లా అన్యాయం జరిగింది చెప్పవచ్చు, తప్పులేదండి. ఆయన కులం కోసం కాదు, ఆయన ఎవరు వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా సహాయం చేసే వ్యక్తి, మన భేదం తెలియని వ్యక్తి, మంచి చేసే వ్యక్తి. అప్పుడు వెళ్ళి ఇలా జరిగిందండి, సంఘటన ఇలా జరిగిందండి, ఇలా చేశారండి, అతనికి న్యాయం జరగలేదు, మీరు న్యాయం చేయమని చెప్పొచ్చు. మీరు చూశారు కదా, మీకు అందరూ తెలుసు, సుగాలి ప్రీతి తల్లి, ఆ పనికి మాలిన వ్యక్తి, ఆ సుగాలి ప్రీతి తల్లి ఆవిడ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, జగన్మోహన్ పట్టించుకోకపోతే, నన్ను ఎవరు చూడలేదని ఏడ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఈ రోజున ఏం మాట్లాడుతుందండి? పవన్ కళ్యాణ్ తప్పు పడుతుంది. అటువంటి నీచురాళ్ళు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అటు వ్యక్తి సాయం చేస్తారు. నేను చెప్పేది ఒకటే, జన సైనికుల వీరమహిళరా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులరా, మీరు 99 టీవీని దూరం పెట్టండి, చూడమాకండి. చూస్తే ఆవేశం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, కాపు కులాన్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు కాపు కులానికి అన్యాయం జరిగిందని బోర్మని ఏడ్చినట్టు చూపిస్తారు. చివరికి జరిగింది ఏంటండి? అదే 90 టీవీ వాళ్ళు ఏం చెప్తున్నాడు వర్మ, ఇది ఆ అమ్మాయి మీద ఆడికి కన్ను పడింది, ఆ యొక్క కళ్ళు పోయి కామంతో కళ్ళు కప్పి కావాలని చంపాడని చెప్తున్నాడు ఈ రోజున. మొన్నటిదాకా ఏమని ఏడ్చాడు? కమ్మ వాళ్ళ అహంకారంతో చంపాడు, కాపోడు నువ్వు మదర్ అనే అహంకారంతో చంపాడని. వాడు పనివాడు, వీడు చంపినోడేమో మోతుబరి పెత్తందారు. నేనేంటంటే నిజాలు తెలుసుకోకుండా 3 రోజుల నుంచి వాడు చేసిన భాగవతం ఏంటండి? కాపులు చేస్తున్నారు, కమ్మోల పెత్తనం చేస్తున్నారు, కాపులకు అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు, మేము పవన్ కళ్యాణ్ మాట ఓటేసాం కదా అని మాట్లాడుతున్నారు. దాసరాము దగ్గర నుంచి ఆమంది స్వాముల దగ్గర చాలామంది కాపు నాయకులు మాట్లాడుతున్నారు కదా. దీనికి జనసేన ఎందుకు, కులం ఎందుకండి? ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, ఇది వాస్తవం. ఒక వ్యక్తికి అన్యాయం చేశాడు. అన్యాయం చేసిన వ్యక్తిని శిక్షించారు లేదా, వెంటనే అరెస్ట్ చేశారు లేదా, జైల్లో పెట్టారు లేదా, వాడు చెప్పకూడదు తింటున్నాడు లేదా అని అది చూడాలి. కానీ అవన్నీ మానేసి కమ్మకులం, కాపుకులం, కమ్మకులం ఎందుకు ఈ ఏడుపులు? నేను చెప్తున్నాను,
ఇటువంటివన్నీ కూడా ఒక కులం పెట్టుకొని మాట్లాడుతున్నారంటే కేవలం లబ్ధి కోసం ఏదో లాభం పొందాలని ఆశించి చేస్తారు ఇటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఖచ్చితంగా ఆ వ్యక్తికి తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక బాగా ఫ్లేమ్ అయింది ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని నేను మన కూటమి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం అందుతుంది, మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఏ రోజైతే నిన్న ఎస్పీ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, ఎస్పీ ఎప్పుడైతే ఫ్రంట్ అయ్యాడో అరెస్ట్ చేసాము, జైల్లో పెట్టాము, ఆస్తులు జప్తు చేసాం అన్నాడో, అంటే ఖచ్చితంగా ఇది న్యాయం జరుగుతుంది ఇండైరెక్ట్‌గా. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంగా ఎవరు ప్రకటించలేదు. మరి ఎమ్మెల్యే మరి వాళ్ళు ఎళ్లారంటున్నారు. ఎళ్ళాడో లేదో తెలీదు నాకు. వెళ్తే మాత్రం సంతోషం. లేకపోతే ఇది ఖచ్చితంగా ఎవరికైనా సరే మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఎవరి కుటుంబం గాని ఇటువంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నాను. ఇది క్షమించకూడదు. ఇది ఒక కులానికి సంబంధం లేదు. ఒక వ్యక్తికి హింసించబడ్డాడు, చంపబడ్డాడు, ఒక వ్యక్తి చంపాడు. ఇదే మ్యాటర్ ఇక్కడ. అలాగే ఉండాలి. అలాగే టీవీ వాళ్ళు చెప్పాలని నేను ఆ టీవీ 19 టీవీకి హెచ్చరిస్తూ, జన సైనికులారా, వీర మహిళలారా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, మీరు టీవీ 19 అవాయిడ్ చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అటువంటి పనికిమాలిన టీవీ చూడమాకండి. ఏవన్నా న్యూస్ ఉంటే జనసేన పార్టీ పెడతారు. లేతే మన యొక్క కార్యకర్తలు ఖచ్చితంగా మన ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఆ జనసేన యాప్స్ ఉన్నాయి. యాపుల్లో కావచ్చు, ఖచ్చితంగా వాట్సాప్‌లో కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో పెడుతుంటారు. వార్తలు అన్నీ. అప్పుడు మీరు నమ్మండి గానీ ఇట్లా ఈ పనికిమాలిన టీవీని మాత్రం నమ్మొద్దని ఇంకొకసారి మీ అందరికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై హింద్.